అరే సైదులు నువ్వు కూడా ఇంటి పక్కోళ్ళను ఆ బాజారోళ్ళను అందరిని దోల్కరారా. ఆ వచ్చేటప్పుడు ఫోటో తవ్వి అట్లనే దువ్వెన కూడా తెచ్చుకో. టీవీలో మంచిగా కొట్టాలి మళ్ళా. పంచారు ఒక్కనాడులో తచ్చివే కాదురా, 2 దినాలు పడుతుంది. టీవీలోనేమో ఒకటే నాడు వస్తుంది. అరే మా పైల్వాన్ ఏంది ఫోన్లోనే పంచాదులను తశ్వి చేస్తుండు. సతీ ఎవరు రాళ్ళు? సైదులు అనసూయ ఫ్రేమ్ అంటాను పెద్దోళ్ళకి చెప్పకుండా లగ్గం చేసుకున్నారు. 6 దినాలకే ఇడుపు కాయిదాలకు వచ్చిండ్రు టీవీ టౌన్లకు. టీవీ టౌన్ ఏందిరా, పోలీస్ టౌన్ అనగిన్నా కానీ. అక్క జడ్జీలు టీవీలలో తీర్పులు చెప్తారు చూడు, గదే టీవీ టౌన్ అంటే. గారికే పోతున్నాం. అయ్యో ఆ మాత్రం ఊర్లో మనుషులు తశ్వి చేయరారా? పెద్ద మనుషులు బొడ్రాయి కాడ శాస్త్రాలు చెప్పుకుంటా పంచాదులు చెప్తే ఊరేంటోని కూడా తెలియదు. అరే టీవీలో అయితే మొత్తం ఎరకైతుంది. కానీ సత్తి వాళ్ళు అట్లా తీర్పులు ఇయ్యద్దట్రా. లెక్కకైతే కోర్టుకు పోయి ఇడుపు కాయిదాలు తీసుకోవాలి తెలుసా? వీళ్ళు మాట్లాడే మాటలకు జడ్జి సుత్తతోని టేబుల్ మీద కొట్టి టేబులే ఇరుగుతుంది. కానీ జడ్జి మాట ఇంటారు అక్కీళ్ళు. అదే టీవీలో అక్క జడ్జీలు అయితే నీ మొగడు మాఫటీల ఎక్కడికి వెళ్ళాడు అంటారు. ఏం పంచాదులో ఏమోరా నాయన. నేను వారానికి ఒక్కసారి కూరగాయలు దానికి పోతా మేడం. ఎప్పటికన్నా 1 నిమిషం లేట్ అయింది అంతే. ఇంతగానం లేట్ ఎందుకు అయింది? ఏమన్నా ఉందా లేకుంటే మాట్లాడే వచ్చినావా అంటాను మేడం. ఇట్లుండేటోళ్ళు అసలు లగ్గాలు ఎందుకు చేసుకోవాలో చెప్పు. ఇంకా సుఖమైన లాగా చెప్తున్నావు. ఇంకా 3 పెళ్లిళ్ళు అయినాయి మేడం. నాకు పెళ్లి లగ్గం అయినాక తెలిసింది చూడు ఈయన ఇసొంటి తీసుమార్కానని. ఇప్పుడేమో నన్ను మళ్ళా బుద్ధి అయితలేని అంటున్నాడు మేడం. ఆగుతావాను అందుకని ఆగుమంటుంటే ఒరుతుంటుంది అట్లనే. నాకు మురికి మాటలు వస్తాయి మేడం. నేను ముగ్గురిని ఊరికనే చేసుకోలేము మేడం. ముగ్గురు ఫస్ట్ ఫ్రెండ్లో మేడం వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మలు ఇంటికి పోయింది, దసరా పండుగ పోయింది, మళ్ళీ రాలేదు మేడం. మళ్ళీ 2వ ఫ్రెండ్ చేసుకున్నాను. 2వ ఆమె నెత్తి కొబ్బరి నూనె లేదంటాను వెళ్ళిపోయింది మేడం. దాని తప్పు ఉంటే నన్నే అను. 3వ ఆమె ముక్కుఫుల్లా చేసేయలేదంటాను పోతాను మేడం. సంసారం ఎట్లా చేయాలి? 4వ ఆమె నేను ఎట్లున్నా నా దరిద్రం ఎట్లున్నదా? ఇక మా అమ్మనేమో అంటది. ఇది సిగ్గులు ఎదురా చెప్పనీకి. ఏమే కొంచెం అన్న బుద్ధి ఉందా నీకు? 3 పెళ్లిళ్ళు చేసుకుంటావు నువ్వు. ఎక్కువ మాట్లాడ మేడం. ఇగో తప్పుంటే కొట్టున్నాను కానీ ఇట్లా ఇజ్జత్ తీయొద్దు నేను చెప్తున్నా చూడు. నేను లేచిపోతు ఇడికెళ్ళి నువ్వు అదే మాట్లాడుకోని. ఏందో ఏమో ఇది. అడిగేటోళ్ళు ఎట్లా అడుగుతున్నారో, చెప్పేటోళ్ళు ఎట్లా చెప్తున్నారో, చూసేటోళ్ళు ఏం చూస్తుండ్రో. ఈ మంది పంచాదులు ఏందో ఏమో. కాన్ఫుక్ మా అమ్మోళ్ళ ఇంటికి పోయినా మేడం. డెలివరీ అయినాక 2 అమ్రాల పిల్లలు పుట్టిండ్రు, ఆడపిల్లలు. అదే విషయం మా ఆయనకు ఫోన్ చేసి చెప్పిన కథ మీకు 6 సంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఇంటికి పోయి అడిగి పంచారు పెట్టినాం. 2-3 నెలల తర్వాత అంటాడు మా కాందాన్లా ఒక్క కాన్ఫుక్ ఒక్కడే పుడతారే కానీ మా కాందాన్ని ఇట్లా పుట్టలేరు, ఈ పిల్లలు నట్టు అంటున్నాడు మేడం. అలాగా ఆప్తవారా నాయన, నా చెవులు మూసుకుంటాను నేనైతే. మేడం నేను ఒక్కటి అడిగితే 4 ఇప్పిస్తాను మేడం. అడుగు. మొన్న పండగ కూడా నేను 4 చీరలు ఇప్పించిన నేను. కాకపోతే నా ముంగల్ మొత్తం పాత చీరలు అని ఇక్కడ కట్టుకుంటుంది. కొత్త చీరలు అన్న పోయి అత్తగారింటి కాడ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి కాడ కట్టుకుంటుంది. నేను అప్పుడు ఏమనుకోవాలి మేడం? ఇది ఏదన్నా అంటాను అనుకోవాలి. నువ్వు ఆగు, అర్థమైన రానా నువ్వేమనుకుంటున్నావు కానీ చెప్పు. న్యాయం చేయరు మేడం మీరే. అవి అసలు మాట్లాడుకునే మాటలేనా, చెప్పుకునే మాటలేనా? అవ మంచిగా కలిసి ఉండేది పోయి. 1 వారం ఏమో కస్టర్ మీటింగ్ అంటది మేడం, ఇంకొక వారం గ్రామ సంఘం ఉన్నది అంటది. ఇక నెల ఇట్టనే సిటీలు మీటింగ్లు అంటాను పోతున్నారు మేడం. నేను మగోని, నాకు ఒక బర్రె ఉన్నది. దాన్ని ఎప్పుడు మేపుకోవాలి, ఎప్పుడు వండుకొని తినాలి. ఇక మీటింగ్లు వద్దంటే ఫైటింగ్కు తయారై ఇటు దాకా తోలుకొచ్చింది. ఆడోళ్ళకి చెప్తే నగటట్టున్నారు, మగోళ్ళకి చెప్తే తన్నెట్టట్టున్నారు. అందుకే మీ దగ్గరకు వచ్చిన మేడం, న్యాయం చేయండి నాకు. అవునా మరి టీవీ టౌన్ జడ్జి ఏమన్నది మరిగా? ఏమయ్యా నీకు భార్య ఎక్కువనా బర్రె ఎక్కువనా? అసలు మిమ్మల్ని గారు ఆ గడ్డి బర్రెకే చవతలు నీకేయాలి. ఏం మాట్లాడుతున్నావే? నోరు మూసుకో. ఎక్కువ మాట్లాడితే ఈ వారం కూడా దగ్గర నీ పంచారు మల్లారం దాక్కుంటావు. ఇన్నే కోర్టుకు పోయి తశ్వి చేసుకోవాలి కానీ ఏంది ఇదంతా? కోట్ల చుట్టూ మొత్తం తిరగాలి. ఇక పని మానుకొని అదే టీవీలో జడ్జి అక్కలు అయితే ముద్దుగా బుద్ధి చెప్తారు. నోరు మూసుకో, పనులు రాలిపోతే ఎక్కువ మాట్లాడితే. ఏం మాట్లాడుతున్నావా అంటాను కొట్ట పోతారు, బుద్ధి వస్తారు అప్పుడు. అబ్బచ్చా వాళ్ళు ఏమన్నా ఉత్తగా చేస్తున్నారా? అట్లా ప్రోగ్రాములు చేస్తే లచ్చలు తీసుకుంటారు తెలుసా? అట్లా అంటే మనం కూడా జీతం తీసుకునే కొలువులు చేస్తున్నాం కదా అక్క. వాళ్ళు పైసలు తీసుకుంటే తప్పేంది? మనంలోనంటవేంద్రా నువ్వు? మనం ఆర్తలు చెప్తున్నాం తెలుసా? మొగుడు పెళ్ళాల పంచాదులు కాదు ఈడ. అయినా మీ దోస్తు పంచదేందట ఇప్పుడు? సైదులు గానికి రోజు ఫోన్ల కంపెనీలకి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి అక్క. వాళ్ళే అడుగుతున్నారంట ఏ పాట కావాలి, ఏ డైలాగ్ కావాలంట అని.
ఆడవిల్ల కంప్యూటర్లో మాట్లాడతారు కదా అక్క. ఇక ఈ సైదుల్ ఖాన్ ఫ్రెండ్లో మేము నీకెవరో ఆడవిల్లలు దినం ఫోన్ చేస్తున్నారు, నువ్వు టూ అంత అని ఏడ్చుకుంటూ పోయి టీవీ టైంలో జడ్జీలకు దరఖాస్తు పెట్టుకుందంట అక్క. పోకపోతే గుంజుకపోయి కొడతారంట కదా అక్క, అందుకే పోతున్నాం. మీరే చెప్పుండ్రుల్లా ఏమిటికొచ్చిన పంచాదులు ఇవి? ఎవరి ఇంట్లో లేవు చెప్పుండ్రి. అందరి ఇళ్లలో మట్టిపోయే, బంగారు పోయి ఎవ్వరి ఇంట్లో లేదు. ఏదున్నా ఇంట్లోనే మాట్లాడుకోవాలి, లేదంటే ఊర్లో మాట్లాడుకోవాలి. ఇట్లా టీవీలోకి ఎక్కితే ప్రపంచం అంతా చూస్తుంది. అది అవసరమా మనకు? నేను ఇప్పటిదాకా టూ అంతాను అన్నంతాను అపార్థం చేసుకోకక్క. ఎడిటింగ్ లా విజయ నాకు తిప్పలైతుంది అంత నేనే మురికి మాటలు ఇప్పుడే చేసేసిన టూ అంత అని. సైదుల్ గారికి ఫోన్ చేస్తే ఏం దాకొచ్చిండో ఏమో. సైదులు వస్తున్నావారా? దండి ఈయనే ఉన్నా, బండ మీద కూర్చున్నా దండి.